సభ్య సమాజం సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నకి సజీవ సాక్ష్యం ఇప్పుడు ప్రస్తుతం మనకు కనబడేటటువంటి ఈ ఫోటో. ఈ చనిపోయినటువంటి మృతదేహం దగ్గర కంటతడి పెడుతున్నటువంటి ఆ బిడ్డలు, ఆ కుటుంబం. ఇప్పుడు ఎవరు ఆ కుటుంబానికి జవాబుదారి, ఎవరు ఆ కుటుంబానికి బాధ్యత? ఎందుకంటే చనిపోయిన అమ్మాయి గీతాంజలి మృతదేహం ఆత్మహత్య చేసుకు చనిపోయింది. ప్రమాదవశాత్తు చనిపోవడం కాదు, వయసు అయిపోయి చనిపోవడం కాదు. ఆ బిడ్డలు, చిన్న బిడ్డలు చూస్తే అర్థమవుతుంది కదా. ట్రోలింగ్ బాధితురాలు, చెయ్యని పాపానికి అయ్యా నాకు సంక్షేమ పథకం అందిందయ్యా, బాగానే ఉన్నానయ్యా, అందువల్ల నేను నాకు సంక్షేమ పథకం ఇచ్చినోడికి ఓటేద్దామయ్యా అన్నటువంటి పాపానికి లమ్లు, ముమ్లు, దెమ్లు, పూలు ఇలాంటి పదాలతో, ఇలాంటి అసభ్యకర పదజాలంతో విరుచుకుపడి సోషల్ మీడియాలో ఆవిడని ఒక వ్యభిచారిణిగా చిత్రీకరించే ప్రయత్నం చేసి, అమ్ముడుపోయిన మనిషిగా చిత్రీకరించే ప్రయత్నం చేసి, అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ఆ బిడ్డలకి ఏం తెలుసు ఈ దరిద్రం? తమ తల్లి ఎలా బలయ్యిందని ఆ బిడ్డలకి ఏం తెలుసు? అనాథలైన ఆ బిడ్డలకి ఎవరు జవాబుదారి? సమాజమా? చదువుకున్నటువంటి వాళ్ళం అయ్యుండి అలాంటి భాష వాడుతున్న వాళ్ళమా? సంస్కారం మరిచిపోయినటువంటి వాళ్ళమా? నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరపాల్సినటువంటి వేదికల మీద నిస్సిగ్గుగా దుర్మార్గమైన భాష మాట్లాడుతున్నటువంటి మన చదువెందుకు చంకనాకన? ఎక్కడికి పోతున్నాం మనం? ఆ ఫోటో చూస్తుంటే ఆ గుండెలు మండిపోతుంది. ఇదే మనం ఇలాంటి అరణ్యంలో బ్రతుకుతున్నాం అనేది అర్థం కావట్లేదు.